లుకింగ్ గుడ్ బాగున్నా కదా ఈరోజు మార్నింగ్ ఇప్పుడే లేచాను. ఫీలింగ్స్ పొద్దున్న లేచిన తర్వాత కూడా ఇంత బాగుంటాను ఎక్స్పెక్ట్ చేయి. దట్స్ ద బ్యూటీ మ్యాన్. ఎర్లీ మార్నింగ్ లుక్స్ బాగుంటాయి. స్నానం చేయండి. నేనంటే ఆయిల్ పెట్టుకున్నాను, ఈరోజు ఆయిల్ ఏం లేదు. టిఫిన్ ఏంటంటే నేను నైట్ మీల్ మేకర్ కర్రీ చేయించాను మా మమ్మీ చేత. అదే మిగిలింది. ఇప్పుడు మళ్ళీ టిఫిన్లో తింటున్నాం చపాతీలో. ఏది మా మీల్ మేకర్ కర్రీ ఓపెన్ చేయి. ఇప్పుడు వీడియో చూపిస్తాం. ఇప్పుడు బయట చూపించా. ఇంటి వాక్ అరౌండ్ చూపించాలి కదా. వీడియో పడట్లేదురా సరిగ్గా. అరే రే రే నేను వరబాగు మను. ఈ ప్యాంట్ అరబాగు. ఈ ప్యాంట్ ఏందో బ్యాగీగా, నైస్ లుకింగ్, ఓవర్ సైజ్డ్గా. ఐ లైక్ ద వే డ్రెస్సులు నా కంఫర్ట్ ప్రకారంగా అయిపోయినాయి గైస్. రే 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 ఇప్పుడే లేచింది. టైం ఎంత? 8:30 కరెక్ట్గా. ఈరోజు ఫ్రైడే గైస్, రేపు రంజాన్. రేపు మా ఫ్రెండ్ వాళ్ళది న్యూ హౌస్ వార్మింగ్ అంట, పంపించారు. అందరూ ఈ మధ్య కార్డ్స్ ఇవ్వరు గైస్, అందరు పీడిఎఫ్ జేపీజీ ఫార్మాట్ ఏదో ఉండేది కదా, ఆ ఫార్మాట్లో పంపిస్తున్నారు అందరూ. ఇంకా అందరు ఇంకా ఆ ఫార్మాట్లో పంపించి, పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించి, కింద ఆ పీడిఎఫ్లో కూడా ఏంటి, ఇటువైపు తెలుగు ఇటువైపు ఇంగ్లీషు రెండు. అంటే ఆబ్వియస్లీ నేను ఇంగ్లీష్ చదివాలి ఇంగ్లీష్ చదువుతాను, తెలుగు చదివాలి తెలుగు చదువుతాను. ప్రతి దాంట్లో ఇది ఒకటి హైలైట్ అవుతుంది గైస్. విందు 12 గంటలకు, పెళ్ళికైనా ఎక్కడైనా విందు 12 గంటలకు. లేకపోతే అంటే మెన్షన్ చేస్తున్నారు అనమాట పర్టికులర్గా, ఈ టైంకి తినాలి, ఈ టైంకి పెడతాము అని చెప్పి. అందరూ తినే టైంకి వెళ్తారు చాలామంది. మా స్కూల్ ఫ్రెండ్ టుమారో వి విల్ గో, చాలామంది ఫ్రెండ్స్ వస్తారు. నేను అక్కడ బ్లాగింగ్ చేయను, అక్కడ బ్లాగింగ్ అసలు చేయను. జస్ట్ ఏం చేస్తానంటే రికార్డ్ చేస్తాను సైలెంట్గా, ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది. గర్ల్స్ని కూడా పిలుస్తా అన్నాడు, గర్ల్స్ బాయ్స్ కలిసి జస్ట్ హ్యావ్ ఫన్ అంతే. వీడియో రికార్డ్ చేస్తాను గైస్, చెప్పండి మీరు. నా వల్ల అసలు కావట్లేదు. అసలు స్కూల్లో అంతేం లేదు గైస్, స్మాల్ గర్ల్స్ బాయ్స్ కలవటం ఇదంతా. ఏందో మా మమ్మీ గర్ల్స్ రారు ఒట్టి బాయ్స్ వస్తారంట. ఇట్లాంటి పేరెంట్స్ ఉంటే ఇంకా కలవలేము గర్ల్స్ని కూడా, కలవకూడదంట. సర్లేమా కలవలేమా, ఓన్లీ అబ్బాయిలో ఉంటాం కానీ. అది గైస్ సంగతి. అబ్బా ఫోన్ రోజు ఎక్సర్సైజ్ చేయాలి, పైకి లేపి కింద కంటం ఇలాగా. ఎందుకంటే ఈ ఫోన్ బరువు ఇలాగపోతున్నాం గైస్. అంటే 1 minute to 2 minutes మాక్స్ చేయనప్పుడు వచ్చేస్తుంది. టిఫిన్ తిని కలుసుకుందామా చెప్పండి, టిఫిన్ తిని కలుసుకుందామా? రోజండి బాగా నచ్చేస్తున్నాను నేను నాకే. దిస్ ఈస్ ది కార్డు, దీనికి 1500 కట్టాం. వాడట్లా ఇప్పుడు, దీంట్లో కాయిన్స్ ఉన్నాయి. వెళ్ళి అక్కడ మాల్లో దీన్ని యూటిలైజ్ చేయకపోతే వేస్ట్ అయిపోయింది. వెళ్ళాలి ఈరోజైనా రేపైనా వెళ్ళి దాన్ని యూటిలైజ్ చేస్తే, రేపు కుదరదేమో, ఈరోజైనా వెళ్ళి యూటిలైజ్ చేయాలి. టిఫిన్ తిన్నాక కలుసుకుందామా చెప్పండి, కలుసుకుందామా? వద్దు నా సోగులు మీకు చూపించడం ఎందుకు బ్రో మరి ఇంకా. హాయ్ గైస్, ఇప్పుడు వీడియో ఏంటంటే నాకు కాలేజ్లో రికార్డ్స్ ఉన్నాయి, కాలేజ్ రికార్డ్స్ ఉన్నాయి అన్నమాట, రాయాల్సింది. 30 minutesలో ఎయిర్పోర్ట్స్ చెవులియా మరి ఏంటిది? అదేలే ఇక్కడ జారిపోయింది ఇది. ఆగు అది
వేర్ ఇస్ ద సెకండ్ వన్ గైస్? సెకండ్ వన్ కనిపెట్టి మా నువ్వు అలా చూడబాకు మా. అసలు చూడు ముందు అవి ఉన్నాయో లేవో. ఒక నిమిషం గైస్. చూడండి గైస్ వీడియోస్ కష్టాలు. అది కింద పడింది వెళ్ళి ఇప్పుడు నేను మంచం కింద నుంచి ఇక్కడ తీసుకొస్తున్నా. వామ్మో అబ్బో. అది ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇయర్ పాడ్స్ పెట్టుకొని 30 మినిట్స్ 30 మినిట్స్లో ఎంత స్పీడ్గా రాస్తామని చూద్దాం. ఇయర్ పాడ్స్ పెట్టుకోకుండా 30 మినిట్స్లో ఎన్ని పేపర్స్ రాస్తామని చూద్దాం. ఓకేనా? లెట్స్ ట్రై ఇట్. ఇయర్ పాడ్స్ పెట్టుకుంటాం మేము ముందే. ఏం కాదులేండి కదా. OnePlus Nord Buds 2 Pro, Nord Buds 3 Pro. ఇంకా కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ చేసి ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు బడ్స్ పెట్టేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్స్ 9:05 ఏమో పొజిషన్ చూస్తున్నాం. 10:05 అవుతుంది అనమాట. ఇదిగోండి స్టార్ట్ చేశాను నేను. ఈ 2 లైన్స్ ఆల్రెడీ ముందే రాస్తున్నాయి. ఇప్పుడు ఈ పేజెస్ ఎన్ని కంప్లీట్ చేస్తారో చూద్దాం. ఆల్రెడీ బ్యాక్ సైడ్ 4 కంప్లీట్ చేస్తున్నాయి. అవి తీసేస్తాం. 1 2 3 అంతే. 3 పేజెస్ కంప్లీట్ చేస్తున్నాయి అనమాట. ఆ 3 పేజెస్ కాకుండా ఇప్పుడు తీసుకున్నాం. ఇదిగోండి హెడ్డింగ్ కూడా అందుకే ముందే పెట్టేసాను. దీని తర్వాత ఏదైనా ఈ పేజ్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను. ఒక 30 మినిట్స్ దాకా. 30 మినిట్స్ స్టార్ట్ చేస్తాను. 10:05 అవుతుంది అనమాట. 10:05 అయింది. 10:35 యాక్చువల్. ఓకేనా? 30 మినిట్స్ కంప్లీట్ అయిపోయినాయి గైస్. పాటలు పెట్టుకొని విని ఎంతవరకు రాసానని చూద్దాం. ఇప్పుడు ఇవ్వండి దీని కేస్ పైన పెట్టాను ఈ పేపర్స్ ఎన్ని అయితే కంప్లీట్ చేశాను. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపరు, ఈ థర్డ్ పేపర్ కొద్దిగా రాశాను చెప్పాలంటే. అంటే అది రికార్డ్ కాదు, మధ్యలో టేబుల్ గీసేసింది. ఇదిగోండి ఇది ఒకటి ఇప్పుడు అయిపోయింది. జస్ట్ ఇప్పుడే ఇలా ఫుల్ కంప్లీట్ అయిపోయింది. అరే ఓకే అంటే 1 2 3 4 టోటల్ 1 2 3 అంటే లైట్ లెసన్ 3.5 పేజెస్ రాసాను. అంటే 30 మినిట్స్లో ఇయర్ పాడ్స్ పెట్టుకొని 3.5 పేజెస్ రాశాను. ఇప్పుడు ఇయర్ పాడ్స్ తీసేసి స్టార్ట్ చేద్దాం. 30 మినిట్స్ ఇప్పుడు మళ్ళీ ఎంత స్పీడ్ కంప్లీట్ చేస్తానని చూద్దాం. ఇక్కడ ఏంటంటే అప్రాక్స్ 3.5 పేజెస్ రాస్తాను. అంటే 30 మినిట్స్లో 10 మినిట్స్ పట్టింది ఒక పేజ్. అదిగా మీరు అనుకోవచ్చు 10 మినిట్స్ ఒక పేజ్ ఏంటంటే చాలా ఎక్కువ ఉంది గైస్ థియరీ రాయాల్సింది. నేను అదిగా ఎగరగొట్టట్లేదు. పర్ఫెక్ట్ ఎంత ఉందో అంత రాసినాను అనమాట. ఎందుకంటే పేజీలు నిండాలి కదా పర్ఫెక్ట్ తెలియడానికి. అది అప్రాక్స్ 3 పేజెస్ 3.5 పేజెస్ రాసింది. 3.5 పేజెస్ రాయడం అయిపోయింది. ఇప్పుడు ఇయర్ పాడ్స్ తీసేసి రాస్తాను అనమాట. చూద్దాం ఇన్ పేజెస్ కంప్లీట్ చేస్తాను 30 మినిట్స్లో. హాయ్ గైస్, ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ ఆపేసాను. ఇప్పుడు ఇవన్నీ రాసిన బ్యాకే పెట్టారు చూడండి. ఫస్ట్ పేపరు ఫుల్ లెంత్ వచ్చింది గైస్. పేపరు మొత్తం రాశాను. 2 3 ఇది ఇప్పుడు స్టార్ట్ చేశాను. అంటే అప్రాక్స్ 3.5 అయినాయి. దిస్ ఈస్ ది పాయింట్. ఇప్పుడు మీకు నేను ఇందాక రాసినవి చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇందాక రాసినవి ఇది కూడా ఫుల్ లెంత్ ఒకటి రాశాను. ఇది కూడా ఫుల్ లెంత్ రాశాను. ఇది కొద్దిగా హాఫ్ అయింది, ఇది హాఫ్ అయింది. మ్యాక్సిమం చెప్పాలి అనుకుంటే ఇది కూడా కలిసి ఇప్పుడు సపోజ్ దీనిలో నుంచి ఫుల్ లెంత్ చూద్దాం. ఇదేంటి ఇయర్ పాడ్స్ పెట్టుకొని రాసింది. ఇది ఫుల్ లెంత్ లేదు, ఇది కూడా ఫుల్ లెంత్ లేదు. ఇదిగోండి ఇది తీద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫుల్ లెంత్ చూడండి డిఫరెన్సెస్. రెండిట్లో ఇక్కడ గ్యాప్ వస్తుంది దీని దగ్గర. అక్కడ గ్యాప్ కూడా రావట్లేదు. మొత్తం ఎండింగ్ దాకా రాశాను. సరే ఇది వద్దు అని అనుకుంటే సరే ఇది చూడండి. దీని మధ్యలో కూడా ఇలా గ్యాప్స్ వచ్చినాయి. సరే ఇది తీసేద్దాం. ఇది తీసేసి చూడండి. ఇప్పుడు ఇది ఇయర్ పాడ్స్ పెట్టుకోకుండా రాసింది, ఇది ఇయర్ పాడ్స్ పెట్టుకొని రాసింది.
డిఫరెన్స్ చూడండి మీరే. అంటే ఫుల్ లెంత్కి రాశాను, ఇదేమో మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చినా కానీ తక్కువ అయిపోయాయి. అంటే విషయం ఏంటంటే ఇయర్ పాడ్స్ పెట్టుకొని రాస్తే అవుతుంది, కాకపోతే ఇయర్ పాడ్స్ పెట్టుకోకుండా రాసినంత అవ్వట్లేదు. కాబట్టి చాలా బడ్డన్ అయిపోతుంది ఇయర్ పాడ్స్ పెట్టుకోకుండా రాస్తుంటే. ఎందుకంటే సాంగ్స్ వింటే రాస్తూ ఉంటేనంటే మనకు ప్రెజర్ తెలియకుండా ఉంటుంది. నాకు ఇయర్ పాడ్స్ పెట్టుకోకుండా రాస్తుంటే చాలా ప్రెజర్గా అనిపిస్తుంది. అబ్బా ఎంతసేపు రాయాలరా బాబు అని చెప్పి. అదే పాటలు వింటా రాస్తున్నావు అనుకో, అదేమో అంత ప్రెజర్ అనిపించట్లేదు, ఫ్లోలో ఆపుతావా. అది గాయ సంగతి. ఇచ్చి పడేసాను 30 నిమిషాలు. అమ్మో. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ వీడియో కంటెంట్ ఇయర్ పాడ్స్ పెట్టుకొని పాటలు వింటా రాస్తే ఎంతసేపు రాయగలం, బాగా రాయగలమా ఎఫిషియెంట్గా. ఇయర్ పాడ్స్ పెట్టుకోకుండా పాటలు వినకుండా రాస్తే ఎఫిషియెంట్గా రాయగలమా రాయలేమా, దట్ ఈస్ ది పాయింట్. అంటే ఇప్పుడు ఏమైంది, ఇయర్ పాడ్స్ పెట్టుకోకుండా బాగానే రాసాను, చెప్పాలంటే ఇంకా దానికంటే బాగానే రాశాను. ఇయర్ పాడ్స్ అంటే పాటలు వినకుండానే బాగా రాశాను. కాబట్టి పాటలు వింటూ రాస్తే ఏంటంటే నీకు అది కష్టం అనిపించదు, ఈజీగా అనిపించింది. ఏదో ఒక సపోజ్ 100%లో పాటలు వినకుండా 85% కంప్లీట్ చేస్తే, పాటలు వింటే 80% కంప్లీట్ చేస్తామేమో. ఆ 5% ఎక్కడో ఒకటి లాగేది. కాకపోతే నువ్వు ఈ పాటలు వినకుండా 80% కంప్లీట్ చేసావు కదా, నీకు చాలా కష్టం అనిపించింది. పాటలు వింటా కంప్లీట్ చేస్తూ ఉంటే ఆ 80% అనేది నీకు సులభం అనిపించింది అనమాట. దట్స్ ద థింగ్. అది నేను పాయింట్ ఆఫ్ వ్యూ చెప్దాం. అసలు నేను నా మైండ్ సెట్ అలా ఉందంటే నేను వీడియో స్టార్ట్ చేసేంత వరకు నేను చెప్పేద్దాం అనుకున్నా. పాటలు వినకుండా రాస్తే ఏంటంటే చాలా ఫోకస్గా రాసేస్తే స్పీడ్గా అయిపోయింది తొందరగా. కాకపోతే నా మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే పాటలు విని రాసిన తర్వాత, పాటలు వినకుండా రాసిన తర్వాత చాలా ప్రెజర్ అనిపించింది. పాటలు వినకుండా రాసిందంటే బాగా కష్టంగా అనిపిస్తుంది నాకు, నా వల్ల కావట్లేదురా బాబు అనిపిస్తుంది. ఎందుకంటే పాటలు ఏంటంటే దే ఎంగేజ్ అసలు. సరే నేను అప్పటికి ఏంటంటే ఆలోచిస్తా రాస్తున్నాను ఏది పాటలు వినకుండా. అప్పటికి అబ్బా ఎప్పుడైపోతారు 30 నిమిషాలు అని అనిపించింది. దట్ ఈస్ ద సేమ్ థింగ్ అప్లైకబుల్ ఇన్ మార్నింగ్ రన్నింగ్ చేసేటప్పుడు. ఏంటంటే రన్నింగ్ చేస్తున్నప్పుడు ఆ కష్టాన్ని అంతే, అరే బాగా కష్టంగా ఉంది అని అనుకున్నామంటే నీకు కష్టంగానే అనిపించింది. వేరేదేదో ఒకటి ఇంట్లో ఏదో ఒకటి ఆలోచించి రాస్తున్నావు అనుకో, ఉన్న కష్టాన్ని మర్చిపోతావు. దట్స్ ద థింగ్ అనమాట. నేను మార్నింగ్ బాదం పాలు ఇంటికి తెచ్చా గైస్. మా మమ్మీ కావాలంటే తాగొచ్చు, తాగలేదు. అంటే మా మమ్మీ కావాలంటే తాగొచ్చు, కాకపోతే తాగలేదు. ఇప్పుడు ఇది మళ్ళీ రికార్డ్ చేస్తున్నా గైస్, అందుకని నేను తడబడుతున్నాను. నేను ఇప్పుడు దాకా రికార్డింగ్లో ఉందనుకుంటున్నా, రికార్డింగ్ అవ్వలేదు. ఒక పాయింట్ తర్వాత ఆగిపోయింది, అందుకని ఇప్పుడు వచ్చి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అనమాట. దట్ ఈస్ ద థింగ్. విషయం ఏం జరిగింది అని అంటే, నువ్వు కష్టపడి నేర్చుకుందాము అని అనుకుంటే పాటలు వినకుండానే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేనేం చెప్దాము అంటే, చదివి రాసి నేర్చుకునే కంటే రాస్తా చదివి నేర్చుకోవటం అనేది ఈజీ కదా. ఫస్ట్ చదవటం అంతా రాయటం ఎందుకు, అదేదో నువ్వు ఫస్ట్ రాయడం అంతా చదువుకోవడం ఎందుకు. ఎందుకంటే ల్యాబ్ ఎగ్జామ్స్కి రికార్డ్ రాస్తున్నప్పుడు చదువుకున్నావు అనుకో, ఆబ్వియస్లీ నీకు వచ్చేసింది అనుకో ఈజీగా ఉండిద్ది. అదేదో నువ్వు మొత్తం రికార్డ్ రాసేసి దాంతో మళ్ళీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అప్పుడు చదువుకుందాం అనుకున్నావు అనుకో, దట్ విల్ బికమ్ బర్డెన్ అనమాట. అది కాక మార్నింగ్ బాదం పాలు తెచ్చాను. పాయింట్ ఏంటంటే ఇన్నిసార్లు చెప్పకూడదు. మా మమ్మీ బాదం పాలు తాగలేదు. తాగొచ్చు అని అంటే ఇన్ ద సెన్స్ అందరికి అనిపించదు కదా, ఇంట్లో బాదం పాలు ఉన్నప్పుడు ఎవరికి తాగాలనిపించదు. మమ్మీ నా కోసం ఆపారనమాట. దట్స్ ద థింగ్ ఆఫ్ మదర్. అది నేను చెప్దాం అనుకుంటుంది. ఎప్పుడైనా పిల్లలకి ఉంచాలని ఆలోచిస్తారు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకున్నా. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. 1 hour 30 minutes అసలు ల్యాగ్ చేయకుండా కష్టపడి బాదం పాలు తాగుతుంటే ఆ ఫీలే వేరు. దట్స్ ద థింగ్. బాయ్. చెప్పు వీడియో పుట్టినరోజు ఆడుదురా.